పేదలకు ఏదైతే 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఇస్తా అని చెప్పి అని హామీ ఇచ్చాడో అది వెంటనే అమలుపరచాలని 15,000 కోట్ల రూపాయలు 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఏదైతే మోపు చేశారో ఆ విద్యుత్ భారాన్ని వెంటనే తొలగించి ఆ బిల్లుల్లో ఎక్స్పెరిమెంట్లు చేసి తగ్గించిన పొద్దు తగ్గించాలని 15,000 కోట్ల రూపాయలు తగ్గించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నాణ్యమైన విద్యుత్తుని మరి 9 గంటల పాటు మేము ఇచ్చిన 9 గంటల పాటు మీరు కూడా రైతులకి అప్లాంట్ రైతులకి ఉచిత కరెంట్ తీస్తారు, దాన్ని కూడా నాణ్యమైన విద్యుత్తుని పగడపోటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు చూసారు, ఈ రోజున రిజిస్ట్రేషన్ పెంచేస్తారు 2 నెలలు వాదిస్తూ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ ఏమైంది, మళ్ళీ జనంలో విపరీతమైనటువంటి ఆందోళన వచ్చింది. ఇక్కడ ఎక్కడ మార్కెట్ లేదు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ ఎక్కడ అవుతులేదు, ప్రజల్లో విపరీతమైనటువంటి ఉక్రోషం వచ్చింది. దాన్ని చూసుకుని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా దాన్ని వాయిదా వేసాం. ఇప్పుడు మేము ఆ విద్యుత్ ఛార్జీ రిజిస్ట్రేషన్ ఛార్జీలని త్వరలో పెంచుతాం, ఇప్పుడు ఇస్తాం, అది కూడా వెనక్కి తీసుకున్నాం అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని రంగాల్లో కూడా ప్రజల మీద సంపద సృష్టిస్తానంటే ఆయన ఉద్దేశం ప్రజల మీద భారం మోపి సంపద సృష్టిస్తాం తప్ప, ఒకటే మార్గం ఎజెండాతో తప్ప ఆయన ఎక్కడా కూడా సంపద సృష్టించే మాట లేదు. ఇప్పుడు విజన్ 2020 అయిపోయింది, మళ్ళీ 2047 అంటే 110, 120 బతకాలని కోరుకుంటే నాకు తెలియదు, కానీ మంచిదే కానీ మరి ఆయన మళ్ళీ విజన్ 2047 2047 విజన్ అని మళ్ళీ దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈయన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పేద ప్రజలని ఎప్పుడు కూడా అనగదొక్కాలని చూడడం, ప్రజల మీద భారం మోపి ఆ డబ్బులతోటి ప్రభుత్వం నడపాలని చూడడం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. నగ్గడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాడు. దానికి మరి ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఒత్తాసు పలికి దానికి అన్ని రంగాల్లో కూడా మనకి ముందు తీసుకెళ్ళడం జరిగింది. మనకు మన సీట్లు తక్కువ వచ్చినాయంటే 3 కలిసి కావాలి, 60% ఓటింగ్ పంచుకున్నారు. మనం సింగిల్ పార్టీ ఎజెండాతో 40% ఓట్లతోటి మనం ఇలా స్ట్రాంగ్గానే ఉన్నాం. సీట్లు తక్కువ వచ్చినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంది. భవిష్యత్తులో ఈ పోరు ఇప్పుడు ఇది ఒకటే కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలన్నీ నిలబెట్టే వరకు మా పోరు కొనసాగిస్తామని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గం నుంచి ఎలుమూల నుంచి కూడా మరి వందలాదిగా తరలి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వారందరికీ కూడా మీడియా తరపున, మా తరపున, అందరి తరపున మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా జయ జగన్మోహన్ రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.